హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నాం. ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, జవహర్ నగర్ ఫేజ్ 3 అండి. నా పేరు రజని, అది 9th బ్లాక్ అండి. మా సమస్య ఏంటంటే ఎస్డిపి సమస్య ఉందండి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పిల్లలకు రోగాలు వస్తున్నాయి, పెద్దవాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. దాని సమస్య తీర్చాలండి. ఇక్కడ ఇల్లు కట్టించారు కానీ మాకు ఏ ఫెసిలిటీ లేదు. అధికారులు మంచిగా స్పందించి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఇక్కడ షాపులు పెట్టుకున్నాం, కిరాణా షాపులు, కానీ ఒక్క షాపు కూడా నడవట్లేదండి. మళ్ళీ ఇంకా రోడ్డు లేదండి. ఇక్కడ పిల్లలకు బస్ ఫెసిలిటీ లేదండి, రోడ్డు లేదండి. బయటికి వెళ్ళాలంటే మెయిన్ అసలు వెళ్ళలేకపోతున్నాము. ఆడవాళ్ళు గంజాయి బ్యాచ్ కూడా ఉందండి ఇక్కడ. అన్నిటికీ సంబంధించి మీరు ఏదైనా ఒకటి చర్య తీసుకోవాలి. మేము గట్టిగా సీరియస్గా మాట్లాడుతున్నాము. ఇది సమస్య తీర్చకపోతే మేము కీసర దగ్గర అయినా సరే GHMC ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నా చేయడానికైనా రెడీ ఉన్నామండి. మా పనులు జరగాలి. మాకు మెయిన్ అయితే ఎస్టీపీ సమస్య తీరాలండి. అది చాలా స్మెల్ అంటే స్మెల్, రోగాలు వస్తున్నాయి. అసలు ఇక్కడ ఇల్లు వచ్చిందన్నట్టే కానీ మాకు హాస్పిటల్ పోదామన్నా మాకు ఒక హాస్పిటల్ లేదు, ఏది లేదు. పిల్లల స్కూల్ లేదు, బస్ హాస్పిటల్ కూడా లేదండి. ఇక్కడ ఇల్లు ఇచ్చిరని ఒక్కటే పేరు, ఒక ఇల్లు మాత్రమే ఉందండి. అన్ని సమస్యలు ఉన్నాయండి. అలా పోవాలా అన్నట్టు ఉంది ఇక్కడ నుండి. మరి రాత్రి పూట మాకు ఒక పోలీస్ పెట్రోలియం తిప్పాలి. రోజు పొద్దున్న సాయంత్రం తిరుగుతూనే ఉండాలి. మాకు ఒక పోలీస్ అతను ఉండాలండి. ఎప్పటికి ఒక పోలీస్ ఆయన ఇక్కడ ఉండాలండి. అసలు మాకు GHMC నుంచి కూడా ఇక్కడ మాకు రోడ్డు క్లీనింగ్ లేదండి. అసలు రోడ్డు క్లీనింగే లేదు ఇక్కడ. ఖాళీ ఇల్లు ఇచ్చిరు అంతే. రోడ్డు క్లీనింగ్, రోడ్డు చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. అంతా ఎక్కడిదక్కడే పడి ఉందండి. ఒక్కసారి ఎస్టీపీ చూడండి, అది అట్లా మాకు ఒక ప్రహరీ గోడ కూడా లేదండి. గేట్ కూడా లేదు. ఖాళీ ఇండ్లు మట్టుకే ఉన్నాయండి. ప్రహరీ గోడ లేదు మాకు. కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము ఈ కంప్లైంట్ ఇచ్చినామండి. ఏది స్పందిస్తలేరండి. నా పేరు సంగీత అండి, నేను 11th బ్లాక్ నుండి మాట్లాడుతున్నాను. మాకు మెయిన్ సమస్య వచ్చేసి మాకు ఎస్టీపీదేనండి. చాలా వాసన, అది నిండిపోతే మాకు మొత్తం ముందటికి వచ్చేస్తాయి. నడవడానికి కూడా రాదు, మొత్తం తొక్కుకుంటూ లోపలికి రావాలి. ఆ దోమలు, మళ్ళీ మాకు ప్రహరీ గోడ కూడా లేదు. రాత్రి అయితే దొంగల భయం అవుతుంది. దొంగలు కూడా పడ్డారు ఇక్కడ. మళ్ళీ చాలా టెన్షన్ అవుతుంది పిల్లల విషయంలో. దేనికైనా మాకు భయంగానే ఉంది. మాకు ఆడవాళ్ళకి జర ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. రోడ్డు, మెయిన్ రోడ్ లేదు, స్ట్రీట్ లైట్ లేవు. అదొకటి చూడాలని వినపమండి. అన్న, మేము డబుల్ బెడ్రూమ్ జవహర్ నగర్ 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం అన్న. జవహర్ నగర్ ఫేజ్ 3 నుంచి మాట్లాడుతున్నాం. మాకు మెయిన్ సమస్య ఏమున్నదంటే ఎస్టీపీ ప్రాబ్లం ఉన్నది. ఎస్టీపీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 11 బ్లాకులు ఉన్నాయి. 11 బ్లాక్లో ఒక్కొక్క బ్లాక్లో 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు అంటే మొత్తం 620 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ మాకు ఎన్వైర్ చేసి ఎస్టీపీ వాళ్ళు మెయింటెనింగ్స్ ఫిబ్రవరి 28వ తారీఖు వాళ్ళకి డేట్ కంప్లీట్ అయిపోయి అలా మార్చి 6వ తారీఖు కాబట్టి ఎస్టీపీ మెయింటెనింగ్స్కి ఎవరు లేరు. అది ఓవర్ఫ్లో అయిపోయి ఇక్కడున్న బ్లాక్లకు దుర్గంధం స్మెల్ వచ్చి, ఆ స్మెల్ తోటి ఈ పిల్లలకు దోమలు, ఆ దుర్గంధంతో దోమలు వస్తున్నాయి, దోమలు కుడుతున్నాయి. పిల్లలకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, పెద్దలకు ముసలోళ్ళకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మాకు నివసించడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్లస్ ఎస్టీపీకి సంబంధించిన పైప్ లైన్ ఒకటి మాకు బయటికి ఫ్లో ఇస్తారని చెప్పిళ్ళు. మేము ఒక బొంద తీసుకోవాల్సి వచ్చింది, నీళ్లు బయటకు వెళ్లకుండా ఒక బొంద తీసుకోవాల్సి వచ్చింది. ఆ బొంద మొత్తం నిండిపోయి మొత్తం దోమలు తయారైపోయి ఆ దోమలు పిల్లలకు కుడుతుంటే హాస్పిటల్లో పాలవుతుండ్రు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు కూడా హాస్పిటల్ పాలవుతుండ్రు. ఆ వాసన దుర్గంధాన్ని మేము భరించలేకుంటున్నాం. మాకు ఆ పైప్ లైన్ మాకు అక్కడ నుంచి ఇప్పుడు పక్కన ఉన్నది ఏమున్నదంటే, అక్కడ మన వాళ్ళు ఈతవనం ఉన్నది. ఈతవనంలోకి వెళ్ళి ఇప్పుడు జవహర్ నగర్ నుంచి గౌడ సంఘానికి సంబంధించిన శంకర్ గౌడ్ను కూడా మేము సంప్రదించినా కూడా వాళ్ళు ఈతవనంలోకి వెళ్ళి ఒక చుక్క కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి వాళ్ళు కంప్లీట్గా ఆపేషన్లు. ఆ బొంద తీసిన ఆ బొంద దుర్గంధం స్మెల్ వచ్చి మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆ పైప్ లైన్ మాకు బయటకు వెళ్ళేటట్టు 1 కిలోమీటర్ పైప్ లైన్ మాకు బయటకి ఇస్తే దాని నుంచి మాకు రక్షణ కల్పించినట్టు అవుతుంది. దీన్ని గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి, GHMC చొరవ తీసుకోవాలి, మున్సిపాలిటీ జవహర్ నగర్ మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకోవాలి, జవహర్ నగర్ మున్సిపాలిటీ మేడం కూడా చొరవ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా. ఇదొక మెయిన్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మాకు బస్ సౌకర్యం లేదు. ఎట్లా అంటే నిన్నగాక మొన్న వచ్చిన తూముకుంటకు బస్సు వచ్చింది. ఆ బస్ సౌకర్యం మార్చి 1 నుంచి తూముకుంటలో బస్ స్టార్ట్ అయింది. మాకు ఇప్పటి వరకు ఏ అధికారిని తీసుకుపోయి మేము కంప్లైంట్లు వెళ్ళినాం. ఏది కుషాయిగూడ డిపోకి వెళ్ళినాం, అకింపేట డిపోకి వెళ్ళినాం. ఏ డిపోకి వెళ్ళినా ఎవరు లెటర్లు ఇచ్చినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఏ డిపో మేనేజర్ రెస్పాండ్ కావట్లేదు. మాకు వస్తానికి ఇక్కడ రోడ్డు సౌకర్యం బరాబర్ లేదు. ఇక్కడ నుంచి మా జవహర్ నగర్ ఫేజ్ 3 నుంచి మాకు వికలాంగుల కాలనీ చౌరస్తా నుంచి చెన్నాపురం చౌరస్తాకి వెళ్ళే
లైన్లో మాకు రోడ్డు ఇరుకుగా ఉన్నది. ఈ బస్సు వెళ్తే ఆటో వస్తే ఆటో పక్కకు తొలిగే పరిస్థితి లేదు, కారు వచ్చినా పక్కకు తొలిగే పరిస్థితి లేదని చెప్పి డిపో మేనేజర్ ఏం చెప్పిందంటే మీకు సౌకర్యంగా ఫస్ట్ రోడ్డు కల్పించుకోండి, రోడ్డు కల్పించుకుంటేనే మీరు బస్ సౌకర్యం వేయగలుగుతామని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేసిండ్రు మాకు. మళ్ళీ ఇంకొకటి సమస్య ఏమున్నదంటే మాకు జవహర్ నగర్ మా బాలాజీ నగర్ మెయిన్ రోడ్ నుంచి ఆర్చి లోపల నుంచి బస్సు ఇదివరకు ఒకసారి వచ్చింది, ఆల్రెడీ వికలాంగుల కాలనీ వరకు వచ్చిందట. ఆటో వాళ్ళు ధర్నాలు చేసి బస్సు అద్దాలు బలగొట్టి అట్లా వాళ్ళు బస్సు రాకుండా మరలిపోయింది. ఇప్పుడు మాకు మెయిన్ బస్ సమస్య కావాలండి. మాకు జవహర్ నగర్కు ఒక ఉన్నది సిచ్యువేషన్ ఏంటంటే జవహర్ నగర్ మున్సిపాలిటీ వాళ్ళని సంప్రదించినాం, జిహెచ్ఎంసీ వాళ్ళని సంప్రదించినాం, డిపోలను సంప్రదించినాం. మాకు ఫస్ట్ బస్ సౌకర్యం కావాలి. మళ్ళీ ఒకటి మా మెయిన్ గేట్ నుంచి 1 కిలోమీటరు సింగిల్ బెడ్రూమ్ల వరకు ఒకటి సీసీ రోడ్డు కావాలి. ఆ సీసీ రోడ్డు సమస్య మెయిన్ సమస్య. మాకు వర్షాకాలం వచ్చిందంటే బండ్లు కాలువల లెక్క వరదలు పోకుండా బండ్లు జారి స్కిట్ అయి పడిపోతుండ్రు, మహిళలకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకొక సమస్య ఏమున్నదంటే ప్రతి గురువారం మా కాలనీ వాసులు ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ కాడ ఒక మన కూరగాయల మార్కెట్ ఉన్నది. ఆ కూరగాయల మార్కెట్కు సంతకి వెళ్ళడానికి కూడా సాయంత్రం వెళ్ళాలంటే గంజాయి బ్యాచ్లు వాళ్ళు పక్కన అడవి లెక్క ఉండేసరికి నిర్మానుష్యంగా ఉన్నది పక్కన ప్రాంతం. ఆడ మొత్తం దుర్గంధమైన స్మెల్, డస్ట్ డంపింగ్ యార్డ్ లెక్క తయారు చేస్తుండ్రు. అక్కడ తీసుకుపోయి వెళ్ళాలంటే మహిళలకు లైట్లు లేక నైట్ ఇబ్బంది అవుతుంది. అదొకటి క్లియర్ కావాలి. సీసీ రోడ్ ఒకటి క్లియర్ కావాలి. మాకు మహిళలకు రక్షణ కావాలి. మెయిన్ మాకు ఈ గంజాయి బ్యాచ్లు వచ్చి గంజాయి తాగినాక వాళ్ళు రాత్రి 1 గంటకు 12 గంటలకు 1 గంటలకు వచ్చి మా చుట్టుపక్కల ఉన్న మా ప్రహరీ లేదు. ఇంకొకటి ఏంటంటే హైడ్రాలో ఒక కంప్లైంట్ ఇచ్చినాం మేము, చుట్టూ ప్రహరీ కావాలని చెప్పి. ఎల్ షేప్ అంటే మెయిన్ గేట్ నుంచి మా ఎస్టీపీ వరకు ఎల్ షేప్ ఒక 500 మీటర్ల దూరంతో ఒక ప్రహరీ లేదు. అటు సైడ్ మాత్రం ప్రహరీ ఉంది ఎల్ షేప్. ఆ ప్రహరీ ఉన్నా కూడా ప్రహరీ మీదకి వెళ్ళి కూడా చిన్నగా ప్రహరీ చికిత్స ఉండడం వల్ల దాని మీదకి వెళ్ళి కూడా వేరే ఎవలొస్తుండ్రు, ఏ దొంగలు వస్తుండ్లా, వైర్లు కట్ చేసుకోవడానికి వస్తుండ్లా, ఒక రకరకాలమైన ఇక్కడ నిర్మాణ అడవి ప్రాంతం ఉన్నది కాబట్టి ఎవలొస్తుండ్రు అన్నది అర్థమవుతుంది. దొంగల దొరల మంచోళ్ళ చెడ్డోళ్ళ తెలియట్లేదు. కాబట్టి మాకు పోలీసు రక్షణ కావాలి. మాకు ప్రతిరోజు రాత్రి మాకు పెట్రోలింగ్ కావాలి. మెయిన్ అది ఫస్ట్ మా పాయింట్. పెట్రోలింగ్ కావాలి. మాకు ఒకటి సీసీ కెమెరాలు అరేంజ్ చేయాలి. మాకు సెంటర్లో ఒక 2 సీసీ కెమెరాలు, చుట్టూ బార్డర్లకు సీసీ కెమెరాలు అరేంజ్ చేసి అది జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి లింక్ చేస్తే బాగుంటుంది. మాకు మెయిన్ సీసీ కెమెరాలు రక్షణ కావాలి. మాకు లేడీస్కు మళ్ళీ పిల్లలు క్లీనింగ్ మాకు పెట్రోలింగ్ కూడా రావట్లేరు. మనకు జవహర్ నగర్ మున్సిపాలిటీ నుంచి ఇంకొక సమస్య ఉంది. వాళ్ళు క్లీనింగ్ చేయడానికి కానీ డ్రైనేజీలు క్లీన్ చేయడానికి కూడా రావట్లేరు మున్సిపాలిటీ వాళ్ళు. వారానికి ఒక 3 సార్లు అయినా మాకు వచ్చి మాకు ఈ మా రోడ్లు ఇట్లా క్లీన్ చేసి మాకు డంపింగ్ యార్డ్ మాకు ఒక్కొక్క బ్లాక్ నుంచి 2 డ్రమ్ములు 3 డ్రమ్ములు నిండిపోతుంటే కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు వచ్చి చిన్న పిల్లలను కరిచి వాళ్ళని ఎత్తుకపోయే అవకాశం ఉంది. ఆ చిన్న పిల్లలు కూడా బయటకు వస్తే భయపడవలసిన పరిస్థితి. కుక్కల బెడద ఎక్కువైపోయింది. ఆ కుక్కల బెడద ఏంటంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి ఉన్న ఈ డంపింగ్ యార్డు ప్రతి వారానికి ఒకసారైనా ఒక వెహికల్ వచ్చి ఆ డంపింగ్ యార్డ్లో వేసుకొని పోతే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మాకు ఇది మాకున్న సమస్యలు ఇవి. ఈ సమస్యలన్నీ తీర్చి మమ్మల్ని మా డబుల్ బెడ్రూమ్ వాళ్ళను మా ప్రభుత్వం తరఫున మమ్మల్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము జవహర్ నగర్ 3rd ఫేజ్ డబల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నామండి. 9th బ్లాక్. నా పేరు సుమలత. మా సమస్యలు చాలా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్లో ఇండ్లు అయితే వచ్చాయి కానీ సమస్యలు చాలా ఉన్నాయి. మా ప్రభుత్వానికి అందజేస్తారని కోరుకుంటున్నాము. మాకు ఎస్టీపీ సమస్య ఉంది, ఇక్కడ దొంగల సమస్య ఉంది, కుక్కల సమస్య ఉంది, దోమలు చాలా వస్తున్నాయి. అసలు స్మెల్ అయితే చాలా ఘోరంగా వస్తుంది. అసలు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలామందికి. ఎక్కడెవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇండ్లు అయితే చాలా బాగున్నాయి కానీ మాకు ఈ సమస్యలతోని ఎక్కడెవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీరు ప్రభుత్వానికి చేరుస్తారని కోరుకుంటున్నాము. ఇంకా బస్సు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం పడాలి. మాకు ఎక్కడన్నా ఉపాధి కల్పించాలి ఆడవాళ్ళకి ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అని మేము మనవి చేసుకుంటున్నామండి. జవహర్ నగర్ ఫేజ్ 3 నుంచి మాట్లాడుతున్నామండి. నేను 5th బ్లాక్ ప్రెసిడెంట్ బాలరాజు. మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేవండి. పలుమార్లు కూడా ఆఫీస్లో కంప్లీట్ ఇచ్చినా కూడా దానికి ఎటువంటి స్పందన కూడా లేదు. అట్లనే ఇదివరకు జూన్ జూలైలో వారానికి 2 సార్లు క్లీనింగ్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ క్లీనింగ్ రావడం మొత్తానికి అటకేసి రావడం బంద్ చేసారు. మేము ప్రాపర్ ట్యాక్స్ కూడా మా 11 బ్లాక్ నుంచి కూడా ఆల్మోస్ట్ 9 బ్లాక్స్ కూడా ప్రాపర్ ట్యాక్స్ కూడా పే చేస్తాము. సో దాన్ని చూసి కూడా క్లీనింగ్ రావాలంటే అది కూడా రావడం బంద్ చేసారు. ఇక్కడ కుక్కల బెడద కూడా ఎక్కువగా ఉంది. సో దానికి కూడా కుక్కలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా రావట్లేదు. దోమలు అయితే ఇదివంతకన్నా ఇప్పుడు దోమలు చాలా బీభత్సంగా అయిపోయినాయి. ఆ దోమలకు సంబంధించిన ఆ పోగ ఏది ఉందో అది కొట్టడానికి కూడా రావట్లేదు. సో దయచేసి ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. వీటిని స్పందించి మీరు అక్కడ వరకు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 620 కుటుంబాలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్టీపీ చాలా ఘోరమైనటువంటి వాసనలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ వాసనలకు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి
ప్రజలందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడతా ఉన్నారు. వీరందరూ కూడా హాస్పిటల్కి వెళ్దామంటే కూడా ఇక్కడ కనీసం బస్సు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ బస్తీ దవాఖానా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏవి లేవు. సో ఇవన్నీ సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి వీరు ప్రధానంగా కోరుతూ ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్ట్రీట్ లైట్లు కూడా రావట్లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెట్రోలింగ్కు సంబంధించి పోలీస్ సిబ్బంది ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఉదయం కానీ రాత్రి కానీ ఇక్కడ వచ్చి బస్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీరికి ఇలాంటి సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ విపరీతంగా ఉన్నాయి. మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకొని మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా వారు కోరుతూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.